బ్రేకప్ పై శృతి హాసన్ క్లారిటీ ఇచ్చేసింది. ప్రస్తుతం తాను సింగిల్ అని చెప్పేసింది. కమల్ హాసన్ నటవారసురాలు శృతి హాసన్ పై అనేక ఎఫ్ఐఆర్ రూమర్స్ ఉన్నాయి. అయితే లండన్ కి చెందిన మైకెల్ కొరెల్స్ తో అధికారికంగా ఎఫ్ఐఆర్ నడిపింది. 2019లో శృతి హాసన్ మైకెల్ విడిపోయారు. ఆ తర్వాత డూడుల్ ఆర్టిస్ట్ ఇల్యూస్ట్రేటర్ సాంతనా హజారికాతో డేటింగ్ చేసింది. తాజాగా తమ 4 ఏళ్ల బంధానికి బ్రేకప్ చెప్పింది. ఇక బ్రేకప్ అనంతరం సోషల్ మీడియా అకౌంట్స్ నుండి శృతి హాసన్ ఫోటోలు తొలగించింది. ప్రస్తుతం సినిమాలతోనే మింగిల్ అంటోంది. డూడుల్ ఆర్టిస్ట్ అండ్ ఇల్యూస్ట్రేటర్ సాంతను హజారికాతో శృతి హాసన్ డేటింగ్ కహానీ అందరికీ తెలుసు. తన లవ్ రిలేషన్షిప్ ని ఎప్పుడు రహస్యంగా ఉంచాలని అనుకోలేదు శృతి హాసన్. అందుకే సాంతనుతో దిగిన ఫోటోలు, వీడియోల్ని తరచూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు. కొన్నాళ్లుగా శృతి హాసన్ సైలెంట్ అవడంతో జనాలకి డౌట్ వచ్చింది. ఆరా తీగా సాంతనుతో ఆవిడ బ్రేకప్ న్యూస్ నెల క్రితం బయటకు వచ్చింది. ఇప్పుడు అది నిజమని ఆమె చెప్పింది. సాంతనుతో ప్రేమలో పడ్డానికి ముందు ఇటాలియన్ యాక్టర్ మైకేల్ కోర్స్లేతో శృతి హాసన్ కొన్నాళ్లు డేటింగ్ చేసింది. కొంచెం గ్యాప్ ఇచ్చి ముంబై డూడుల్ ఆర్టిస్ట్ సాంతను హజారికాతో రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది. ముంబైలో ఒకే ఇంట్లో నివాసం ఉండేవారు. తరచుగా సాంతనుతో దిగిన ఫోటోలు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తూ ఉండేది శృతి హాసన్. ఇటీవలే అతడికి కూడా గుడ్ బై చెప్పేసింది. ఇన్స్టాగ్రామ్ నుంచి సాంతనుతో సన్నిహితంగా ఉన్న ఫోటోల్ని తొలగించింది. ఈ మధ్యకాలంలో శృతి, శాంతను కలిసి కనిపించిన దాఖలాలు లేవు. తాజాగా శృతి హాసన్ అభిమానులతో ఆన్లైన్ లో చాట్ చేసింది. ఓ వ్యక్తి శృతి హాసన్ వ్యక్తిగత ప్రశ్న అడిగారు. మీరు సింగిలా లేదా కమిటెడ్ నా అని క్వశ్చన్ వేశాడు. ఈ ప్రశ్నకి రెస్పాండ్ అయిన శృతి హాసన్, నిజానికి నేను ఎలాంటి ప్రశ్నలకు స్పందించను, అడిగారు కాబట్టి చెప్తున్నాను. నేను ప్రస్తుతం సింగిల్, కానీ మింగిల్ కావడానికి ఎప్పుడూ సిద్ధం. నా వర్క్ ని నేను ఎంజాయ్ చేస్తాను, హ్యాపీగా బ్రతికేస్తా అని చెప్పింది. దీంతో శృతి హాసన్ రిలేషన్షిప్ పై క్లారిటీ వచ్చింది. శృతి హాసన్ తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి శాంతను హజారికా ఫోటోల్ని డిలీట్ చేసింది. అంతేకాదు అతన్ని అన్ఫాలో అవుతోంది. అతడు కూడా శృతిని అన్ఫాలో అయ్యాడు. ఇక శృతి కెరియర్ పరిశీలిస్తే క్రాక్ మూవీతో కంబ్యాక్ ఇచ్చిన శృతి వకీల్ సాబ్, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి హిట్ చిత్రాల్లో నటించింది. గత ఏడాది శృతి హాసన్ నటించిన 3 చిత్రాలు విడుదలయ్యాయి. సలార్ మూవీతో 2023ని ఘనంగా ముగించింది. ఇప్పుడు శృతి హాసన్ చేతిలో సలార్ 2, అడవిశేష్ హీరోగా డెకాయిట్, సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్న కూలీతో పాటు ఓ హిందీ సినిమా కూడా ఉంది. ఇప్పుడు ఆవిడ కాన్సంట్రేషన్ అంతా సినిమాలపై ఉందని సన్నిహితులు చెప్తున్నారు. మళ్లీ తెలుగు, తమిళ భాషల్లో బిజీ కావాలని చూస్తోందట.